మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా తెత్తే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో ఎవడు అమ్మోతులో ఉన్నాడు ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఇది సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వర్డ్స్ విత్డ్రా చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడడానికి గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సీ మీద మాకు జరగాలి. అంతేకాదు వెన్నుగోడు పార్టీ నాయుడు ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడితే అధ్యక్ష, మీరు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 అని 5 సంవత్సరాలు లక్షల మంది యువకులను అధ్యక్ష డిఎస్సి పెడతామని చెప్పి ఆశ చూపి డిఎస్సి పెట్టలేదు. ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ గొడ్డల పార్టీ అధ్యక్షుడిని కనీసం చెప్పలేని వ్యక్తిని ఏమనాలి మీరే చెప్పండి అధ్యక్ష. నేను కట్టుబడి మీరు ఎరువులు అంటున్నారు, వ్యవసాయం అంటారు. దేని మీదైనా ఈ 2 సంవత్సరాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలు ఏ శాఖ అయినా మీ పాలన మా పాలన చర్చించడానికి ఎన్ని రోజులైనా సిద్ధంగా ఉన్నాం. దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి అధ్యక్ష, దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి, క్షమాపణ చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. చేత కాని వాళ్ళని దద్దమ్మలు అంటారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సి ఇప్పించడంలో వైఫల్యం చెందారు కాబట్టి, చేత కాలేదు కాబట్టి దద్దమ్మన్నారు అధ్యక్ష. ఇది అన్పార్లమెంట్ కాదు. అన్పార్లమెంట్ అయితే చెప్పండి. నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు సచ్చినా కాలు కిందకు పెట్టి తలపైకి పెట్టినా నా పర్సనాలిటీ నీకు రాదు. సత్యనారాయణ, నా పర్సనాలిటీ నీకు రాదు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా తెత్తే మనకి వచ్చి తెలుతాడు రావు. రైట్. ఉదయం నుంచి కూడా ప్రారంభమైన శాసన మండలి సమావేశాలు వాయిదాల పరం అయితే కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సభలో పరుష పదజాలం వాడడంతో అచ్చెన్నాయుడు సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన నేపథ్యం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. దానికి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అలాంటి వ్యాఖ్యలు సరికావంటూ కూడా హితవు చెప్పే ప్రయత్నం చేశారు. మనిషి పెరిగితే బుద్ధి రాదు, సో కొంచెం సంస్కృతి సాంప్రదాయం ఉండాలి, ఖచ్చితంగా సభలో వ్యవహరించాల్సిన తీరును నేర్చుకోండి అంటూ కూడా బొత్స హితవు పలికిన పరిస్థితి. డిఎస్సిపై జరిగిన అక్రమాలను వెలికి తీయాలని మేము చేస్తున్న డిమాండ్ను పక్కదారి పట్టించే ప్రయత్నంలోనే ఇలాంటి పరుష పదజాలం వాడటం సరికాదంటూ కూడా బొత్స సత్యనారాయణ అధికార పార్టీ సభ్యులకు హితవు పలికిన పరిస్థితి. అయితే ఏమాత్రం తగ్గని అచ్చెన్నాయుడు మళ్ళీ అదే రిపీట్ చేయడంతో మళ్ళీ సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మళ్ళీ సభను వాయిదా వేసిన పరిస్థితి. అధ్యక్ష మా డిమాండు ఏదైతే డిఎస్సి మీద ఉందో దాని మీద చర్చ జరగాలన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకుముందు
అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులు ఉన్నాడు, ఎవడు ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ భాషాన్ని విద్య చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడడానికి గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సీ మీద మాకు జరగాలి. అధ్యక్ష అంతేకాదు ఇది ఎన్నుకోండి.